విజయవాడ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు బందర్ రోడ్డు పీడబ్ల్యూ గ్రౌండ్లో ఉన్న భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మరియు పరిసర ప్రాంతాల్ని అంబేద్కర్ గారి మ్యూజియం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి శృతివనం చాలా అందంగా తీర్చిదిద్దడానికి సందర్శించడానికి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడానికి ఒక రివ్యూ ఇవ్వడానికి ఈరోజు గౌరవనీయులైన మంత్రివర్యులు వచ్చారు. बाबा साहेब भारत रत्न बीआर अंबेडकर गारी స్మృతిమానాన్ని మొట్టమొదట 2014-2019లో విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక స్మృతివనం పెట్టి పెద్ద ఎత్తున ఆ మహానుభావుడు మహనీయుడు మనకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు చేయడం. అట్లాగే 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ విగ్రహాన్ని అమరావతిని విచ్ఛిన్నం చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడతాం. దీంట్లో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా వదలకుండా అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు మరి అంబేద్కర్ అభిమానులు కానీ అంబేద్కర్ భావజాలం గల వాళ్ళు కానీ అనేక రకాలుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మహనీయుని విగ్రహాన్ని ఈ స్మృతివనాన్ని అద్భుత రీతిలో తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం సంస్కృతిని వ్యక్తం చేయడమే కాకుండా ఇవాళ గౌరవ మంత్రివర్యులు మరి బాల వీరాంజనేయ స్వామి గారిని ఇక్కడికి పంపించి పూర్తిగా స్టడీ చేసి దీని మీద ఒక స్పెషల్ రివ్యూని కూడా పెట్టి ఏమేమి పనులు ఇంకా కొరవున్నాయి, బ్యాలెన్స్ వర్కులు ఏమేమి ఉన్నాయి, దీన్ని ఏ విధంగా భవిష్యత్ తరాలకి మెరుగైనటువంటి స్థితిలో ఇవ్వాలనేది అధికారులతో కలిపి ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందరినీ కూడా త్వరలోనే ఒక సమీక్ష ఏర్పాటు చేసి ఆ సమీక్షలో ఇప్పుడున్నటువంటి స్థితిగతులు ఏంటి, దీన్ని ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు ఏ విధంగా తీసుకెళ్లాలని మొత్తం స్టడీ చేసి ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి దీన్ని అద్భుతమైనటువంటి రీతిలో చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దాంట్లో భాగంగానే ఇవాళ ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గానికి ఇచ్చేసిన మంత్రి గారికి ధన్యవాదాలు, అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తెమ్మని కూడా మంత్రివర్యులను రిక్వెస్ట్ చేస్తాం. అందరూ తెలిసిన విషయమే, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదిన సందర్భంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మా నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అదే దాని కంటిన్యూషన్గా అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి మంచి పేరు రాకూడదు ఒక దురుద్దేశం కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. దానిలో భాగంగా అక్కడ నుండి అమరావతి స్మృతివనాన్ని తీసేసి అవి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు ప్రతిష్టమైనటువంటి ఒక కుట్ర కోణంతో దురహంకారంతో ఆ ప్లేస్ నుంచి ఇక్కడ మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది పూర్తి చేశారు. చేసిన తర్వాత ఎన్నికల ముందు హడావుడిగా ఆ రోజు ప్రజా సంఘాలు అందరూ కూడా
ఓపెనింగ్ అప్పుడు కూడా ఆక్షేపణ తెలియజేసినప్పుడు కూడాను తను ఓపెన్ చేశారు. ఇప్పుడు చూస్తే వర్క్ చాలా పెండింగ్ ఉంది. ఎందుకు హడావుడిగా ఓపెన్ చేశారు? మా జిల్లాలో కూడా చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ కూడా అలాగే పూర్తి కాకుండానే జాతికి అంకితం అని చెప్తారు. ఇటువంటి ఫేక్ స్టంట్స్కి వాళ్ళు ఇదైపోయారు. మేమైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేదు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మేము పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఎవరు పెట్టారు ఏంటి అనేది మాకు అవసరం లేదు. ఈ సెంటర్లో ఏర్పాటు చేసాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రజలకి కూడా మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు కార్పొరేషన్ ఇవన్నీ చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ని మేము ప్రజలకు అందుబాటులో వస్తాం, పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం కోసం అంటే ఇక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు మన గోడా ఉమామహేశ్వర గారు కూడా చాలాసార్లు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడే చాలా అపోహలు వచ్చాయి. ఇందుకు హైదరాబాద్లో కూడా ఇదే ప్లాంట్ పెట్టినప్పుడు ఎంత బడ్జెట్ ఇక్కడ ఏంటి ఇవన్నీ చూస్తే ఇక్కడ చూస్తే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ది, కానీ అడ్మినిస్ట్రేషన్ వచ్చేలాగా మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా దీన్ని చేసింది వచ్చేసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం చేయకూడదు. మహనీయుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గారిని రాజకీయాల్లోకి వివాదాల్లోకి మేము పెట్టదలుచుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఈ విషయం తెలియపరచడానికి వచ్చాను. ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తామని ఏదైనా ఉన్నట్టయితే ప్రకారం చర్య తీసుకుంటాం. మేము కక్ష సాధింపు రాజకీయాలు పోవట్లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వివాదాల్లో మేము పెట్టదలుచుకోలేదు. ఏమైనా లోటుపాట్లు ఉంటే చట్ట ప్రకారం ముందుకెళ్తాం. అమరావతి అంబేద్కర్ స్మృతివనం కోసం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ ఎలకేట్ చేసి ఆ ల్యాండ్ వెనక్కి తీసుకున్నారా? ఒకవేళ ఉంటే అక్కడ అంబేద్కర్ గారి కోసం ఏదైనా ప్లానింగ్ అవన్నీ ముందు ప్రాజెక్టు ఇన్కంప్లీట్ అంకితం చేసినా ఇన్కంప్లీట్ గానే ఉంది. దీన్ని పూర్తి చేస్తా నేను ముందే చెప్పాను. గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేశారు, ప్రజావేదిక అమరావతిని పక్కన పెట్టేశారు, పోలవరం పక్కన పెట్టారు. మా జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ కూడా అలాగే చేశారు ఏదో కోసం. ఇటువంటి తప్పుడు పనులు మేము ప్రజాధనం పూర్తిగా సద్వినియోగపరుచుకుంటాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.